వెల్కమ్ టు విఎన్ రెడ్డి ప్రాపర్టీస్. ఇప్పుడు మీకోసం ఒక మంచి ప్రాపర్టీ తీసుకురావడం జరిగిందండి. ఇది వచ్చేసి G+1 హౌస్. ఫేసింగ్ వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది. అలాగే ఇది వచ్చేసి కార్నర్ హౌస్ అండి. సౌత్ ఈస్ట్ కార్నర్లో ఉన్న హౌస్ మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్. టోటల్గా 144 స్క్వేర్ యార్డ్లో లొకేటెడ్ అయిన హౌస్ అండి. దీని డైమెన్షన్ చూసుకుంటే 33x40 ఉంటుంది. రోడ్ ఫేస్ మనకు 33 ఫీట్ ఉండడం జరుగుతుంది. డెప్త్ వచ్చేసి 40 ఫీట్స్లో ఉంటుందండి. పర్ఫెక్ట్ డైమెన్షన్లో ఉన్న హౌస్ అని చెప్పొచ్చు. లొకేషన్ చూసుకుంటే మనకు ఆర్ఎల్ నగర్లో లొకేటెడ్ అయింది. ఆర్ఎల్ నగర్ వచ్చేసి మనకు ఈసీఐఎల్కు నియర్ బై ఉంటుంది. అలాగే గట్కేసర్కు కూడా నియర్ బై ఉంటుందండి. ఆర్ఎల్ నగర్ మెయిన్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్లీ మనకు వచ్చేసి 400 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న ప్రాపర్టీ. మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్, ప్రైమ్ లొకేషన్. నియర్ బై మనకు స్కూల్స్, కాలేజెస్, షాపింగ్ మాల్స్ వంటి ఇలా చాలా ఉన్నాయి. మనకు ఎంట్రీ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. మనకు ర్యాంప్ కూడా కంప్లీట్గా గ్రానైట్తో ఇవ్వడం జరిగింది. అలాగే గేట్ పిల్లర్స్ కానీ, గేట్ డిజైన్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. పార్కింగ్ వచ్చేసి చాలా స్పేసెస్గా ఉంటుందండి. ఆల్మోస్ట్ 2 కార్స్ పార్క్ అయ్యి, అలాగే బైక్స్ కూడా పార్క్ చేసేంత స్పేసెస్గా ఉన్న పార్కింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే పాల్ సీలింగ్ విత్ లైటింగ్తో ఇవ్వడం జరుగుతుందండి. మంచి లేటెస్ట్ మోడల్ పాల్ సీలింగ్ ఇవ్వడం జరుగుతుంది. హౌస్ డిజైన్ పరంగా అలాగే క్వాలిటీ పరంగా చాలా బాగుంది హౌస్ వచ్చేసి మనకు. అలాగే గేట్ పిల్లర్స్ కూడా ఉన్న డిజైన్ చూడవచ్చు. మంచి సెట్ బ్యాక్స్తో ఉన్న ప్రాపర్టీ అండి. కార్నర్ బిట్ కాబట్టి మనకి గాలి వెలుతురు చక్కగా రావడం జరుగుతుంది. అలాగే హౌస్కి వచ్చేసి ఇన్బుల్ట్ బోరు మరియు సంపు కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మెయిన్ డోర్ ఈ విధంగా ఉంటుంది. అలాగే మెయిన్ డోర్ చుట్టూ కూడా మనకు వెట్రిఫైడ్ టైల్స్ ఇవ్వడం జరిగింది. మంచి ప్రీమియం లుక్ ఇస్తున్నాయండి టైల్స్, అలాగే పాల్ సీలింగ్ డిజైన్ కానీ మంచి యూనిక్ కలర్స్ వాడడం జరిగింది. కలర్స్ కూడా వచ్చేసి మనకు ఒకసారి మెయిన్ డోర్ సైజ్ చూడొచ్చండి. కంప్లీట్గా టేక్ వుడ్తో ఉన్న మెయిన్ డోర్ ఇవ్వడం జరిగింది. ఎంట్రీ అవ్వగానే మనకు వచ్చేసి టీవీ యూనిట్ ఉందండి. ఇది వచ్చేసి కంప్లీట్గా హాలు. కంప్లీట్గా ఇన్సైడ్ వచ్చేసి ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్స్ వాడడం జరిగింది. మంచి డిజైన్ ప్యాటర్న్ ఉన్న మార్బుల్స్ వాడడం జరిగింది. అలాగే ఇది వచ్చేసి టీవీ యూనిట్ అండి. టీవీ యూనిట్ ఈ విధంగా ప్రొవైడ్ చేయడం జరిగింది. వెంటిలేషన్ పర్పస్లో మనకు యూపీవీసీ స్లైడింగ్ విండోస్ ఇవ్వడం జరిగింది. చూస్తున్నాం కదా, చుట్టూ కూడా మనకు గ్రానైట్ ఇవ్వడం జరిగింది. విండోస్ చుట్టూ కూడా చూడ్డానికి చాలా బాగుంది. మంచి లుక్ ఇస్తున్నాయి. ఇవి కూడా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న ప్రాపర్టీ అండి. ఇది వచ్చేసి మెయిన్ రోడ్కు, బస్ రూట్కు చాలా దగ్గరలో ఉంటుంది. చాలా రీజనబుల్ ప్రైస్లో ఉందండి ప్రాపర్టీ కూడా మనకు. మార్బుల్స్లో ఈ విధంగా డిజైన్ కూడా ఇవ్వడం జరిగిందండి. ప్రతి గుమ్మం ఎంట్రీ దగ్గర మనకి ఈ విధంగా డిజైన్ ఇవ్వడం జరిగింది. చూడ్డానికి చాలా బాగుంది. తర్వాత హాల్లో నుంచి ఇటుగా వస్తే ఇది వచ్చేసి డైనింగ్ కిచెన్కు పార్టీషన్లో ఈ విధంగా డిజైన్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇదంతా వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియా ఇక్కడ వాష్ బేషన్కు పాయింట్ ఇవ్వడం జరిగింది. అలాగే సెల్ఫ్ చూసుకోవచ్చు. తర్వాత ఇదంతా వచ్చేసి కిచెన్ ఏరియా అండి. ఓపెన్ కిచెన్, చాలా స్పేసెస్గా ఉంటుంది కిచెన్ మనకు. చూస్తున్నాం కదా, ఇదంతా కూడా కిచెన్ ఏరియా. చాలా స్పేసెస్గా ఉన్న కిచెన్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే టైల్స్ కానీ డిజైను, తర్వాత ప్లాట్ఫామ్ కంప్లీట్గా గ్రానైట్ ఇవ్వడం జరిగింది. చూస్తున్నాం కదా, కంప్లీట్గా గ్రానైట్తో ఇవ్వడం ఉన్న ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేస్తున్నారు. సెల్ఫ్స్ కూడా చాలా బాగా ఇచ్చారండి. స్టోరేజ్ పర్పస్లో సెల్ఫ్స్ కూడా మనకు చాలా బాగా యూజ్ అవుతుంటాయి. తర్వాత కిచెన్లో నుంచి అవుట్ సైడ్ వెళ్ళడానికి మనకు గుమ్మం ఇవ్వడం జరిగింది. ఈ గుమ్మంలోంచి వెళ్తే మనకు స్టెప్స్ కిందకి వెళ్తామండి. స్టెప్స్ దగ్గరికి వచ్చేస్తాం. ఇక్కడ కూడా మనకు వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. తర్వాత పూజా గదికి ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగిందండి. చూస్తున్నాం కదా, ఇది వచ్చేసి పూజాకి ఇవ్వడం జరిగింది. ఇంటీరియర్ కలరు అలాగే డిజైన్ పరంగా హౌస్ చాలా బాగుందండి. ఇది వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్. చూస్తున్నాం కదా, మంచి స్పేసెస్, అలాగే టైల్స్ కూడా మంచి ప్రీమియం లుక్ వచ్చే టైల్స్. ఆల్మోస్ట్ స్లాబ్ వరకు పై వరకు ఇచ్చారండి. ఇందులో కూడా మనకు ఫాల్ సీలింగ్ చేయడం జరిగింది. విత్ లైటింగ్తో ఇస్తున్నారు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్తో ఉన్న మాస్టర్ బెడ్రూమ్. అలాగే ఇందులోని పాల్ సీలింగ్ చూడవచ్చు. మంచి డిజైన్ పాల్ సీలింగ్, అలాగే లైటింగ్. కలర్స్ కూడా యూనిక్ కలర్స్ వాడడం జరిగిందండి. ఒకసారి కలర్ కాంబినేషన్ చూడవచ్చు, చాలా బాగుంది. ఇది వచ్చేసి కార్నర్ హౌస్ కాబట్టి మనకు వెంటిలేషన్ చాలా బాగుంటుందండి. వెంటిలేషన్లో కూడా ఈ హౌస్ చాలా బాగుంది. అలాగే ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న అటాచ్డ్ బాత్రూమ్. ఒకసారి చూడొచ్చు, టైల్స్ చూడొచ్చండి. మంచి ప్రీమియం లుక్ ఉన్న హై క్వాలిటీ టైల్స్ వాడడం జరిగిందండి. చాలా హైట్ వరకు ఇస్తున్నారు టైల్స్ వీళ్ళు బాత్రూమ్స్లో కూడా. ఇందులో వచ్చేసి మనకు వెస్టర్న్ కమోడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.
తర్వాత ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్గా ఉంటుంది. ఇందులో మనకు లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. స్టోరేజ్ పర్పస్లో మనకి ఇక్కడ లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలా బాగా యూజ్ అవుతుంది స్టోరేజ్ పర్పస్లో మనకు. కంప్లీట్గా గ్రౌండ్ ఫ్లోర్ అండి ఇప్పుడు మనం చూస్తుందంతా కూడా. అలాగే సెట్ బ్యాక్స్, అలాగే బోరు మరియు సంపు కూడా ఉండడం జరుగుతుంది. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో హౌస్కున్న సెట్ బ్యాక్ అండి. ఇంటి చుట్టూ కూడా మనకు సెట్ బ్యాక్స్ ఇవ్వడం జరిగింది. స్టెప్స్ దగ్గర కూడా మనకు వెంటిలేషన్ అలాగే డిజైన్ కోసం వచ్చేసి గ్లాస్ విండోస్ ఇవ్వడం జరిగిందండి. మంచి లైటింగ్ ఉంది. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో ఇదంతా కూడా సిట్అవుట్ ఏరియా మనకు చూడొచ్చు. మంచి స్పేసెస్గా ఉంటుంది. అలాగే పాల్ సీలింగ్ చూసుకుంటే పీవీసీ షీట్స్తో ఉన్న పాల్ సీలింగ్ ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇక్కడ కూడా మనకు వెట్రిఫై టైల్స్ ఇవ్వడం జరిగింది కంప్లీట్గా మెయిన్ డోర్ చుట్టూ వచ్చేసి. ఫస్ట్ ఫ్లోర్లో హాల్ చాలా స్పేసెస్గా ఉంటుందండి. చూడొచ్చు ఇదంతా కూడా మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న హాలు చూస్తున్నాం కదా. మార్బుల్స్ డిజైన్స్ కానివ్వండి, అలాగే కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న ప్రాపర్టీ. మనకు ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కూడా పర్ఫెక్ట్ లొకేషన్లో ఉన్న ప్రాపర్టీ అని చెప్పొచ్చు. ఇది నియర్ చెర్లపల్లి రైల్వే స్టేషన్, మనకు ఎక్స్ట్రా టర్మినల్స్ అవ్వడం వల్ల మంచి డిమాండ్ ఉందండి ఏరియాకి వచ్చేసి. ఇది పూజా గది చూడొచ్చు. పూజా గది చాలా బాగుందండి. ఇందులో మనకు ప్లాట్ఫామ్స్ కూడా ఇవ్వడం జరిగింది పూజా గదిలో వచ్చేసి. మంచి స్పేసెస్గా ఉందండి పూజా గది వచ్చేసి, చాలా బాగుంది. తర్వాత ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం మనం ఇప్పుడు. డైనింగ్ ఏరియా, ఇక్కడ వాష్ బేసిన్ పాయింట్, అలాగే స్టోరేజ్ పర్పస్లో సెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడ వచ్చేసి కిచెన్ ఏరియా అండి. చూస్తున్నాం కదా, ఇక్కడ కూడా కిచెన్ మంచి స్పేసెస్గా ఉండడం జరుగుతుంది. ప్లాట్ఫామ్ కంప్లీట్గా గ్రానైట్స్, అలాగే స్టోరేజ్ పర్పస్లో మనకు సెల్ఫ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. పాల్ సీలింగ్ డిజైన్స్ అలాగే లైటింగ్స్ కూడా చాలా బాగున్నాయండి. ఇంటికి మంచి ప్రీమియం లుక్ తీసుకొస్తున్నాయి. ఇది వచ్చేసి మనకు వాష్ ఏరియా అండి. కిచెన్ బ్యాక్ సైడ్ ఉండడం జరుగుతుంది. మంచి స్పేసెస్గా ఉంది వాష్ ఏరియా. ఇది కూడా చూడొచ్చు. వాషింగ్ మిషన్ పాయింట్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. పర్ఫెక్ట్ ప్లానింగ్తో ఉన్న హౌస్ అండి ఇది వచ్చేసి మనకు. ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్. తర్వాత ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా మంచి స్పేసెస్గా ఉంటుంది. అలాగే పాల్ సీలింగ్ డిజైన్స్ చూసుకోవచ్చు. మంచి లేటెస్ట్ మోడల్ పాల్ సీలింగ్ డిజైన్స్ ఇవ్వడం జరిగింది వీళ్ళు. తర్వాత ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ మనకు. అటాచ్డ్ బాత్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లోని అటాచ్డ్ బాత్రూమ్. ఒక్కసారి టైల్స్ డిజైన్ చూసుకోవచ్చు అండి. మంచి ప్రీమియంగా ఉంది. గ్లాసీ ఫినిషింగ్తో ఉన్న టైల్స్ ఇస్తున్నారు వీళ్ళు. చూస్తున్నాం కదా, ఇదంతా కూడా చాలా క్వాలిటీ ఉన్నాయి టైల్స్ వచ్చేసి. మనకి ఇందులో కూడా పాల్ సీలింగ్ ఇవ్వడం జరిగిందండి. చూస్తున్నాం కదా, చాలా క్వాలిటీగా ఉండడం జరుగుతుంది. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్. మనకు రెయిన్ వాటర్ పడకుండా స్టెప్స్ దగ్గర హెడ్ రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. హెడ్ రూమ్ దగ్గర వచ్చేసి మనకు రెయిన్ వాటర్ పడకుండా హెడ్ రూమ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్, ప్రైమ్ లొకేషన్లో ఉన్న హౌస్. ఇది వచ్చేసి ప్రాపర్టీ డీటెయిల్స్ ఇంకొకసారి చూసుకుంటే 144 స్క్వేర్ యార్డ్లో లొకేటెడ్ అయిన ఈస్ట్ ఫేసింగ్ కార్నర్ హౌస్, సౌత్ ఈస్ట్ కార్నర్ హౌస్ అండి ఇది వచ్చేసి మనకు.
33x40 డైమెన్షన్లో లొకేటెడ్ అయిన హౌస్. దీని ప్రైస్ చూసుకుంటే 1,20,00,000 చెప్పడం జరుగుతుంది. 1,20,00,000 చెప్పడం జరుగుతుంది. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న ప్రాపర్టీ ఆర్ఎల్ నగర్లో లొకేటెడ్ అయింది. ఆర్ఎల్ నగర్ వచ్చేసి నియర్ బై ఈసీఐఎల్ అలాగే గట్కేసర్ మిడిల్లో ఉంటుందండి మనకు. ఈ ప్రాపర్టీ యొక్క పూర్తి డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్కు కాల్ చేయండి. అలాగే ఇలాంటి ఇంకెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ తీసుకురావడం జరుగుతుంది మీ ముందుకు. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి షేర్ అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.